నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. మూర్తినాయుడు గారు నమస్కారం సార్. నమస్తే సార్, ఏంటి ఇవాళ ఫ్లాట్ గా మార్కెట్ ప్రారంభమైనప్పటికీ ఐటీకి సంబంధించి మాత్రం కొంత లాభాల్లో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏమనుకోవచ్చు కారణాలు? ఒక ఐటీ సెక్టర్ తప్ప రిమైనింగ్ సెక్టార్స్ అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మార్కెట్ ఏదైతే లాస్ట్ 2 weeks నుంచి కూడా మనం గత 1 month నుంచి కూడా మనం చెప్తున్నాం, జనవరి అంతా కూడా మార్కెట్ అంతా కూడా కొన్ని కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నాం. అదేవిధంగా భారీ కరెక్షన్ ఏం కాకుండా కన్సాలిడేషన్ అవుతూ మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉన్నది. లాస్ట్ 2 weeks నుంచి కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇంకా నెక్స్ట్ 2 weeks కూడా కన్సాలిడేషన్ పొజిషన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ పొటెన్షియల్ గా టేక్ ఆఫ్ తీసుకునే అంత అంశాలు ఏమి కూడా లేవు కాబట్టి మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు చెప్పినట్టుగా ఐటీ సెక్టర్ ఏదైతే కొంచెం ఈ రోజున కొంచెం పుల్ బ్యాక్ ఏదైతే వచ్చిందో, టీసీఎస్ కానీ అదేవిధంగా టెక్ మహేంద్ర, అదేవిధంగా విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక 2% నుంచి 4% వరకు కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యి ముందుకెళ్తున్నాయి. లాస్ట్ 1 week చూసుకున్నట్టయితే 1 week కూడా పాజిటివ్ ఉన్న సెక్టర్ కూడా ఒక ఐటీ సెక్టర్ కనబడుతుంది. రిమైనింగ్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి. లాస్ట్ 1 month గా చూసుకున్నట్టయితే కొంచెం ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ ఐటీ తర్వాత కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ లో కూడా ఏదైతే ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, M&M, బజాజ్ ఆటో ఇలా 1 month గా చూసుకున్నట్టయితే ప్లస్ లో ఉన్నది. దాంతో పాటు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏదైతే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో గార్డెన్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అనేది లాస్ట్ 1 week కూడా మంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తుంది. గార్డెన్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మ్యారికో, అదేవిధంగా కోల్పాల్, అది హిందుస్థాన్ లిమిటెడ్, బ్రిటానియా, డాబర్ ఇవన్నీ కూడా రీటైల్ సెక్టర్ లో లాస్ట్ 1 month గా చూసుకుంటే మార్కెట్ ఒక కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉన్న సెక్టర్స్ లో ఈ 3 సెక్టర్స్ ని కూడా మనం తీసుకోవచ్చు సార్. కాలర్ ఉన్నారు, చారీ కాల్ చేస్తున్నారు. చారీ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. మాట్లాడండి చారీ గారు. కాల్ కట్టినట్టుంది. నెక్స్ట్ కాలర్ కవిత చేస్తున్నారు. కవిత గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పీవీఆర్ ఐనాక్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ చెప్పరండి. ఓకే, కళ్యాణ్ జ్యువెలరీస్ అయితే మనకి ఎక్స్ట్రాడనరీ గా ఉండే అవకాశం ఉంది మేడం. లాస్ట్ 1 year గా కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే తీసుకొస్తుంది. అదేవిధంగా ఏదైతే మీరు సివిఆర్ ఐనాక్స్ ఏదైతే చెప్పారో అది కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది కాబట్టి దాని వరకు అయితే మీరు ఒకవేళ ఆల్రెడీ ఫ్రెష్ గా ఎంట్రీ అయితే టైం తీసుకోండి. యాక్చువల్ గా అయితే మీరు కళ్యాణ్ జ్యువెలరీస్ వరకు అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం లాస్ట్ ఒక 1 week గా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా రైట్ టైం, రైట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 year గా చూసుకున్నట్టయితే ఈ వీకే కొంచెం భారీగా కరెక్షన్ జరిగింది. అదే లాస్ట్ 23 మనకి జూన్, జూలై దగ్గర నుంచి చూసుకుని ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా కరెక్షన్ అయితే జరగలేదు. ఇక్కడ కొంచెం భారీగా కరెక్షన్ జరిగింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాతే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే మాత్రం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ మార్కెట్ కరెక్షన్. సార్, గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉంది? కొంత గ్లోబల్ మార్కెట్ కూడా డౌన్ అయినట్లు కనిపిస్తా ఉంది కదా. యాక్చువల్ గా గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద గత లాస్ట్ 3 months గా మనకి నడుస్తున్న సెక్టర్ అంతా కూడాను మన మార్కెట్ ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉన్నది కాబట్టి లాస్ట్ ఏదైతే నవంబర్, డిసెంబర్ ఎఫెక్ట్ అంతా కూడా గ్లోబల్ ఎఫెక్ట్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే స్పీడ్ గా మూవ్మెంట్ ఏదైతే జరిగినాయో దాని ఎఫెక్ట్ దీని మీద మనకి మన మార్కెట్స్ మీద కూడా పడింది. కాబట్టి మన మార్కెట్స్ ఇండివిజువల్ గా కోలుకోవడానికి కొంచెం టైం తీసుకోవడానికి అవకాశం కూడా అదే. ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ అన్ని సెట్ అవుతే తప్ప మన బడ్జెట్ ఫిబ్రవరి రిలీజ్ అయిన తర్వాత కానీ మనం డిసైడ్ చేయలేము ఏ సెక్టర్ ఏ విధంగా ఉంటాయి అన్నది. కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అంటానికి కూడా కారణం అదే. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే నాయుడు గారు. సార్, గాడ్ఫ్రే ఫిలిప్ అండ్ విఎస్టీ రెండిట్లో ఏం తీసుకోవచ్చు అంటారు ప్రస్తుతం రేట్లో? సిగరెట్ కంపెనీస్ గాడ్ఫ్రే ఫిలిప్ అండ్ విఎస్టీ. గాడ్ఫ్రే యాక్చువల్లీ గాడ్ఫ్రే ఫిలిప్ అన్నది అంటే అది ఎక్స్ట్రా కంపెనీ అయితే మంచి కంపెనీ. అది లాస్ట్ 2 weeks గా కొంచెం మార్కెట్ లో కొంచెం అంటే ఒక 2-3 months గా డౌన్ ట్రెండ్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే అది మంచి కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవాలనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. అదేవిధంగా మీరు విఎస్టీ
విఎస్టీ ఇండియా కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఇలాంటి స్టాక్స్ లో పెద్దగా మూవ్మెంట్ అయితే కనిపించే అవకాశం అయితే తక్కువగా ఉంది. మీరు గాడ్ఫ్రై దాంట్లో అయితే కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకోండి. ప్రస్తుతానికి అయితే మీరు వెయిట్ చేయడమే బెటర్ సార్. సరే, వీక్ మార్కెట్ ని అబ్జర్వ్ చేశారు కదా, ఓవరాల్ గా నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది కంపేర్ చేస్తే? ఎస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా మార్కెట్ లో పెద్ద ఓవరాల్ చేంజెస్ అయితే ఏమీ రావు. రావడానికి పెద్దగా ఏదైనా ఆస్పెక్ట్స్ ఏదైనా వరల్డ్ వైడ్ ఆస్పెక్ట్స్ ఏదైనా బాగా పాజిటివ్ ఉంటే తప్ప అదర్వైజ్ అయితే మార్కెట్ అయితే ఈ 2 వీక్స్ ఎలాగైతే మనకి మార్కెట్ లో లాస్ట్ 2 వీక్స్ మార్కెట్ లో ఏదైతే కన్సాలిడేషన్ నడిచిందో అదే కన్సాలిడేషన్ నడిచే అవకాశం ఉంది. అలాగని భారీగా కరెక్షన్స్ ఏమీ జరగడానికి అవకాశం అయితే లేదు. ఏదైతే 23,000 స్పాట్ ఏదైతే 23,000 వరకు ఉన్నదో ఆ 23,000 లోపే మార్కెట్ లో ఉండే అవకాశం ఉంది. 23,000 ఆ 23,500 24,000 ఈ మధ్యలోనే మార్కెట్ నడవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒకే 1 or 2 డేస్ ఏదైనా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఆస్పెక్ట్స్ ప్రకారం మార్కెట్ లో వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఏదైతే లాస్ట్ వీక్ మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఏదైతే 23,500 దగ్గర నుంచి 24,000 వరకు ఏదైతే వెళ్ళిందో అలాగే ఏదైనా మళ్ళీ ఈ వీక్ అంతా కూడా అది మళ్ళీ వెనక్కి మళ్ళీ వచ్చేయడం జరిగింది. అదే విధంగా ఏదైనా 1 or 2 డేస్ అయినా పాజిటివ్ ఉన్నా సరే మళ్ళీ కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ నవీన్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. నవీన్ గారు మాట్లాడండి, మూర్తి నాయుడు గారితో డౌట్ ఏంటో చెప్పండి. నాయుడు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు తేజస్ నెట్వర్క్ 42 స్టాక్లు ఉన్నాయి సార్ 1171 అలా ఇందులో ఏమైనా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా ఈ టైంలోనే? ప్లస్ వటక్ వెబ్యాగ్ 1,555 రూపాయల్లో 35 స్టాక్లు ఉన్నాయి సార్, ఇందులో ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? ఏంటది సెకండ్ ఏంటండి? వటక్ వెబ్యాగ్ అండి, వాటర్ బ్యాగ్. ఓకే మీరు తేజస్వి నెట్వర్క్ అంటే మంచి స్టాకే కానీ కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ మీరు దీన్ని అక్యుములేట్ చేసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా 12:30 దాటితేనే అక్యుములేట్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగే అవకాశం ఉంది, అది కంప్లీట్ చేయనివ్వండి. 12:30 దాటిన తర్వాత ప్రజెంట్ అయితే 1,064 రూపీస్ ఉన్నదండి. 1,230 పైన దీనికి మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. మీరు అది చెప్పింది వాటర్ బ్యాగ్ కూడా ప్రస్తుతానికి అయితే మీరు ఎంట్రీ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. అది కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఏదైతే 80 రూపీస్ పైన మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు అక్యుములేట్ చేస్తే తొందరగా మీకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సార్. సార్, టెక్నికల్ గా మార్కెట్ ఎలా ఉంది? టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెప్తున్నాము. యాక్చువల్ గాను మార్కెట్ ఏంటంటే ఇక 23,000 నిఫ్టీ 23,000 దగ్గర ఒక 500 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఎక్కువ హెవీగా ట్రేడ్ జరిగే నిఫ్టీ బ్యాంక్ కూడా లాస్ట్ ఒక 1 మంత్ గా కూడా బాగా డ్రాస్టికల్ గా పడుతుంది. ఇది ఏదైతే 48,650 48,000 వరకు వచ్చింది. యాక్చువల్ గా అయితే 49,000 బ్రేక్ అవడమే చాలా పెద్ద ఇష్యూ. అది అక్కడి నుంచి 47,000 46,000 కొంచెం బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం వీక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ ఒక 2,000 నుంచి 3,000 పాయింట్ కరెక్షన్ జరగడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. 49,000 బ్రేక్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 46,000 వరకు కూడా నెక్స్ట్ రెసిస్టెన్సీ నెక్స్ట్ సపోర్ట్ అక్కడ ఉంది కాబట్టి 46,000 వరకు వచ్చిన తర్వాత అక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి, మూర్తి నాయుడు గారు డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్, ఇప్పుడు నేను పిఎన్జి జ్యువెలర్స్ 750 బై చేశాను సార్. అది సెల్ చేయాలా, హోల్డ్ చేయాలా, లేకపోతే యాడ్ చేయాలా? అదొకటి. రెండోది కావాలి సార్. ఒకసారి క్లారిటీగా చెప్పండి, కంపెనీ చెప్పండి సార్. ఒకసారి కంపెనీ నేమ్ రిపీట్ చేయండి సార్. సార్, పిఎన్జి జ్యువెలర్స్ ప్రైస్ చెప్పండి, కంపెనీ పేరు చెప్పండి. పిఎన్జి జ్యువెలర్స్ 750 తీసుకున్నాను సార్. స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి. పిఎన్జి జ్యువెలర్స్, పిఎన్జి పీపర్ ప్రకాష్, ఎం ఫర్ నాగార్జున, జీ ఫర్ గంగూలీ, పిఎన్జి. ఓకే పిఎన్జి జ్యువెలరీస్. ఓకే, అర్థమైంది. పిఎన్జి జ్యువెలరీస్ కానీ ప్రజెంట్ ఏంటంటే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ పొజిషన్ ఉంది కాబట్టి మీరు ఫ్రెష్ మామూలుగా అయితే అక్యుములేట్ చేయడానికి అయితే టైం తీసుకోండి. కొంచెం అక్యుములేట్ అయిన తర్వాతే కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాతే మీరు అక్యుములేట్ చేసుకో వదిలేకండి సార్.
నెక్స్ట్ కాలర్ వెంకటరమణ చేస్తున్నారు. వెంకటరమణ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. హలో, మాట్లాడండి. చోళమండలం ఉంది, చోళమండలం కూడా తీసుకున్నా సార్. అది నిన్న ఒక 2% లాస్ లో తీసేసిన, అది చాలా పడిపోతే అది కూడా ఆపుకున్నా. ఇది కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉందా సార్ సిడిఎస్ఎల్ ఇప్పట్లో మళ్ళీ ఏమన్నా మండే నుంచి కానీ ఏమన్నా? చోళ ఫైనాన్స్ కదండి మీరు? చోళ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ ప్రజెంట్ అయితే ఇది 1350 1350 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది సార్. ఒకవేళ 1350 పైన కానీ మార్కెట్ ఏదైనా కొంచెం కన్సల్టేషన్ అవుతే దాని పైనుంచి మార్కెట్ కొంచెం టేకప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 1 or 2 వీక్స్ అయితే మాత్రం ఇలాగ ఉండే అవకాశం ఉంది సార్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అయితే మాత్రం కొంచెం వీక్ గా ఉంది కాబట్టి మనం ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేయడం బెటర్ సార్. సార్ అంటే అసలు బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటి సార్ మార్కెట్ లో? బ్యాంక్ నిఫ్టీ మామూలుగా బాగా ఉన్న నిఫ్టీ దానికన్నా బాగా వీక్ గా ఉన్నా సార్. లాస్ట్ ఏదైతే 54,000 దగ్గర నుంచి కూడా 49,000 వరకు కూడా ఒక 5,000 పాయింట్స్ లాస్ట్ 2 వీక్స్ లో కూడా మనకు కరెక్షన్ అయితే చూసాము. ఇంకా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉన్నది. ఏదైతే 46,000 49,000 బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేటప్పుడు 46,000 ఉన్నది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వీక్ స్లోగా ఒక 3,000 పాయింట్స్ వరకు కరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే కరెక్షన్ కంప్లీట్ అయితే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ మనం ఫిబ్రవరి 1st వీక్ సెకండ్ వీక్ ఏదో బడ్జెట్ సెషన్ దగ్గర నుంచి మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అంటే బడ్జెట్ సెషన్ తర్వాత అంటే ఏ స్టాక్స్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా? అంటే బడ్జెట్ తర్వాత ఏ సెక్టార్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందో మనకు తెలుస్తుంది. ఏదైతే సోలార్ అండ్ విండ్ కి ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చారా, లేకపోతే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఏదైనా ఆపర్చునిటీ, ఈ విధంగా మళ్ళీ జ్యువెలరీస్ మీద వాటి మీద ట్యాక్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా మార్కెట్ ని లీడ్ చేస్తాయి సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్, డౌట్ చెప్పండి. సార్ జుమోటో ఈ రేట్ లో తీసుకొచ్చినా సార్. చెప్పండి సార్. జుమోటో ఈ రేట్ లో తీసుకొచ్చినా సార్. హలో, జుమోటో ఈ రేట్ లో తీసుకొచ్చినా సార్. జొమాటో ఏ రేట్? జొమాటో ఇప్పుడైతే కరెక్ట్ అయితే ఇక్కడైతే 240 దగ్గర ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటుంది 240 దగ్గర నుంచి మీరు అక్యుములేట్ చేయండి సార్. మార్కెట్ లో ఏదైతే 280 పైన అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉండే అవకాశం ఉంది. కానీ ఇది కూడా మంచి రేటు, స్టాక్ కూడా మంచి స్టాక్ కాబట్టి మనం ఈజీగానే ఐడెంటిఫై చేసి చేసుకోవచ్చు సార్. సార్ ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్ లో? ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉన్నాయా, షార్ట్ టర్మ్ గానీ లాంగ్ టర్మ్ గానీ? బజాజ్ ఫైనాన్స్ బాగా అంటే మార్కెట్ లో కొంచెం బాగా కరెక్షన్ తీసుకుని మంచి ప్రైస్ లో ఉంది టేక్ ఆఫ్ తీసుకోవడానికి. ఒకవేళ ఫైనాన్స్ సెక్టార్ కి దానికి సంబంధించి అయితే బజాజ్ ఫైనాన్స్, అదే చోళమండలం ఫైనాన్స్, అదేవిధంగా ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ కార్డు, ఇలాంటి అన్ని కూడా ఫైనాన్స్ సెక్టార్ సంబంధించిన దాంట్లోనే ఉంది కాబట్టి మార్కెట్ అవకాశం ఉంది. ఎస్పెషల్గా మ్యాక్స్ హెల్త్ దానికి సంబంధించిన స్టాక్స్ లో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాలర్ ప్రసాదరావు చేస్తున్నారు. ప్రసాదరావు గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటో చెప్పండి. మూర్తి గారు, బుక్ వాల్యూ కన్నా తక్కువ ఉన్న ఆంధ్ర షుగర్స్ దాని పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్లీ చాలా డే టు డే కిందకి వెళ్ళిపోతుంది. మూర్తి గారు సార్, మూర్తినాయుడు గారు యాక్చువల్లీ బుక్ వాల్యూ కన్నా తక్కువ ఉన్న ఆంధ్ర షుగర్స్ గురించి అడుగుతున్నారు. ఆంధ్ర షుగర్స్ ఓకే. ఆంధ్ర షుగర్స్ ఓకే. ఆంధ్ర షుగర్స్ లో మీకు అంటే ఇందులో పెద్ద మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఏమి లేదండి సార్. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రజెంట్ అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా ఉంటే మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అవడం బెటర్ సార్. సార్ టెలికాం కి సంబంధించి ఉన్న కంపెనీలు, లిస్ట్ అయిన కంపెనీలు చాలా తక్కువ. ఇందులో ఇన్వెస్ట్ చేసే వరకు మీరేం చెప్తారు? అలాగే తక్కువ ప్రైస్ ఉంది కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసే వరకు మీరేం చెప్తారు కొన్ని స్టాక్స్ కి సంబంధించి? టెలికాం దానికి సంబంధించి అయితే మన ఏదైతే భారతీయ ఎయిర్టెల్ ఏదైతే ఉందో మన హైలీ రికమెండ్ చేసింది భారతీయ ఎయిర్టెల్. ఇది లాస్ట్ 2-3 years నుంచి కూడా 100% రిటర్న్ ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి స్టాక్. అంతే తప్ప ప్రైస్ తక్కువగా ఉండదనే అనేది ఒక ఐడియా స్టాక్స్ లాంటి కానీ వడాఫోన్ స్టాక్స్ లాంటి కానీ తీసుకోవడం వల్ల మనకి పెద్దగా లాభపడే అవకాశం అయితే ఏమి లేదు. టెలికాం దానికి సంబంధించినంత అయితే మాత్రం మన హైలీ రికమెండెడ్ భారతీయ ఎయిర్టెల్ మనకి ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా
పర్సెంటేజ్ ఆఫ్ మన ఇంక్రిమెంట్ మనం చూస్తాం కాబట్టి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా మంచి ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది 1600 రూపాయల్లోనే. ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే మన ఇక్కడ అక్యుములేట్ చేసుకున్నా సరే మార్కెట్ లో ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ మనకి అక్యుములేట్ చేసుకున్నా కొత్త స్టాక్స్ తీసుకోవాలనుకున్నా సరే భారతీయ ఎయిర్టెల్ అయితే నెంబర్ 1 స్టాక్ గా మనం చెప్పచ్చు సార్. నెక్స్ట్ కాలర్ ఉపేంద్ర చేస్తున్నారు. ఉపేంద్ర గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు ఉపేంద్ర అండి, నెల్లూరు నుంచి. చెప్పండి సార్. సార్ నా దగ్గర మార్చిప్ ఇరిడా 2 ఉన్నాయండి. సరే ఫస్ట్ చెప్పండి సార్. మార్చిప్ టెక్నాలజీ ఓకే 275 ప్రైస్ లో ఉన్నాయి సార్. ఉంచొచ్చా, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయగలండి ఇంకొక 1 year. చేయాలి, హోల్డ్ చేయాలి, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయాలి. ఇంకో స్టాకు ఇరిడా అండి, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి. రెన్యూబుల్ ఎనర్జీ ఓకే, వెరీనా. 260లో ఉన్నాయి సార్, హై రేట్ లోనే ఉన్నాయి. 2 స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేయండి సార్. మీరు అట్లీస్ట్ ఒక 1 year హోల్డ్ చేయగలిగితే మీరు మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. అసలు ఎనర్జీ సెక్టర్ ఎలా ఉంది ఓవరాల్ గా? ఎనర్జీ సెక్టర్ లో వచ్చినప్పుడు మనకి ఏదైతే ఈ మెటల్స్ అండ్ ఎనర్జీ 2 కూడా మనకి పాజిటివ్ గానే ఉన్నాయి సార్. దాంట్లో ఎనర్జీ సెక్టర్ వచ్చినప్పుడు మనకి ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ బాగా లీడ్ చేస్తుంది సార్. దాంట్లోనూ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ లో మనకి ఎనర్జీలో మనకి ఏదైతే ఓఎన్జీసీ కానీ, రిలయన్స్ కానీ, అదేవిధంగా ఎన్ఎల్సీ ఇండియా, ఎంజిఎల్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్, పెట్రోనెట్, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా బాగా లీడ్ లో తీసుకుంటున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే పవర్ గ్రిడ్ లాంటిది, అదేవిధంగా టాటా పవర్, ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టర్ లోకి వస్తాయి కాబట్టి, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీలో ఐనాక్స్ విండ్ కానీ, ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి స్టాక్స్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎనర్జీ సెక్టర్ లో నెక్స్ట్ కమింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బాగా నెక్స్ట్ 2 years కూడా బాగా లీడ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సుందరం ఫైనాన్స్ తీసుకోవచ్చండి ఈ రేట్లు? సుందరం ఫైనాన్స్ సార్ ఓకే సార్. సుందరం ఫైనాన్స్ మీరు ఫ్రెష్ గా అయితే అక్యుములేట్ చేసుకోవాలి, ఫ్రెష్ గా అయినా లేకపోతే ఆల్రెడీ ఉన్నా మళ్ళీ అక్యుములేట్ చేసుకోవాలనుకున్నప్పుడే కొంచెం ఇన్వెస్ట్ గా రైట్ ప్రైస్ అవుతుంది సార్. ఇది 4600 4500 మధ్యలో మీరు ఎక్కడికి తీసుకున్నా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. మార్కెట్ లో కూడా మంచి బాగానే ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.